అది ఇది మొత్తం మాట్లాడుకొని ఎంత తగ్గ దాన్ని బట్టి మేము క్లోజ్ చేస్తామని. ఇది ఎన్ఐసి ఆడ కూడా మార్చాల బ్రో, అది మన బీపీది మొత్తం సెట్టింగ్స్ అయితే చేసుకున్నాము, రెడీగా ఉన్నాము. ఇంకా పేషెంట్ వాళ్ళు వచ్చేది ఆల్సో. ఇంకా అదేనా ఫ్రీక్వెన్సీ 40 పెట్టాను.
ఫ్రెండ్స్ ఇప్పుడే మన మిలిటరీ హాస్పిటల్లో బేబీని సేఫ్గా అయితే డ్రాప్ చేయడం జరిగింది ఇక్కడ. ఇప్పుడే ఇక్కడైతే డ్రాప్ చేస్తున్నాం. వాళ్ళంతా హడావిడి అటు ఇటు తిరుగుతుంది. ఏం చేసినప్పుడు అడగను అన్న అవుట్ ఇదే నువ్వు ఎన్నబడ్డది అదే పైన కుప్పది ఉంటుంది. అవును అక్కడ టెంపుల్ కూడా చూసినాం. సో ఇప్పుడు మనము ఎక్కడి నుంచి అయితే బయలుదేరినాము ఆ డాక్టరు అలాగే మన సిస్టర్ కూడా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని సికింద్రాబాద్లో దింపేద్దాం, ఎందుకంటే మన దేవేందర్కి అయితే లేట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా. దానికైతే సేఫ్గా అయితే బేబీని నింపేసినాము. ఆ బేబీ 990 grams ఉండడం వల్ల అయితే బేబీ గ్రోత్ ఎక్కువ లేకపోవడం వల్ల సో ఇట్లా వెంటిలేటర్ పైన పెట్టినారు. బేబీ 7 నెలల్లోనే పుట్టిందనమాట. ఇక్కడ విషయం చెప్పాలి ఇంకోటి, సో వాళ్ళు ఏం తెలియక ఎక్కడ అడ్మిట్ చేయాలి తెలియక ఎమర్జెన్సీ ఉందనేసి అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా 8,50,000 రూపాయలు ఖర్చు అయినాయి అక్షరాల వాళ్ళకు. ఏంటంటే మీరు తెలియక ఇట్లాంటి పొరపాట్లు చేయకండి. నేను మీకైతే చెప్తాను ఎక్కడ ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాలి ఫ్రీగా. కొన్ని హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. అట్లాంటివి మీరు అట్లా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది. అలాగా మీ మీద భారం పడకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మొత్తానికి నింపేసి మనం అయితే వచ్చేసిన ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారా తిరుమలగిరిలో ఉన్నాం మనం అయితే. ఇప్పుడు ఫార్మసీ దగ్గరికి వస్తున్నారు. జ్వరం వచ్చింది అనుకో, జ్వరం మీద అడుగుతుంటారు. జ్వరం సిరప్ డాక్టర్ సిరప్ అనేసి అడుగుతుంటారు. చాలా హుషారైపోయారు. చాలా బీద వాళ్ళు ఉన్నారు అందరూ. అయిపోయింది సిరప్ డబ్బులు ఓకే పాపం అంతేనే కదా. ఫ్రెండ్స్ రిటర్న్లో అయితే మనము మన రైల్వే భవన్ ఉంది కదా సికింద్రాబాద్లో, అక్కడైతే మనము టిఫిన్ చేస్తున్నాము. అప్పటికే లేట్ అయిపోయింది. అక్కడైతే మేము వడాను అలాగే దోశ అయితే తీసుకున్నాము. ఇప్పటికే తినడం కంప్లీట్ అవుతుంది. తిని మళ్ళీ మన వెహికల్లో అయితే ఎక్కుతున్నాము. ఇప్పుడే టిఫిన్ చేసినాము. అక్కడ టిఫిన్ చేసి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ సైడ్కి అయితే రైల్వే స్టేషన్ ముందే ఉందన్నమాట టిఫిన్ సెంటర్. అక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఆ కేసు అయితే అక్కడ డ్రాప్ చేసినాము. కాకపోతే అక్కడ ఏమైందంటే బేబీ 980 grams ఉంది. బాబుకి అయితే 8,50,000 రూపాయలు ఖర్చు అయినాయి అక్షరాల. అన్న వచ్చేసి మిలిటరీ జవాన్ అనమాట. మన జమ్మూ అండ్ కాశ్మీర్లో బార్డర్లో వర్క్ చేస్తున్నట్టు అన్న. పాపం చాలా బాధపడుతున్నాడు. అక్కడ నేను టైంకి ఇక్కడ లేకున్నా, దానివల్ల మా వాళ్ళు హడావిడిగా హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినారు అని చెప్పిండు అనమాట. చాలా బాధపడుతుండు. అసలు డబ్బులు లేవంట తనకైతే. చాలా ఇబ్బంది పడుతుంది పాపం తనైతే. సో ఇప్పుడే మన దేవేంద్ర అయితే ఇక్కడ ఎక్కడైతే ఎక్కించుకున్నామో అక్కడే తనైతే దింపేసినాము. టైం వచ్చేసి 10:45 అవుతుంది, 10:50 అవుతుంది. మనమైతే మన పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇన్వర్టర్ ఆఫ్ చేయలేదు, అదైతే ఆఫ్ చేయాలి. ఇప్పుడే మనమైతే ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. మన టెక్నీషియన్ అక్కడ దింపేసి మనం వెహికల్ అయితే మన పార్కింగ్లో అయితే వెహికల్ పెట్టేసుకున్నాము. మనకి ఇంకో బేబీని కూడా షిఫ్ట్ చేసేది ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేస్తా అని చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇప్పటికీ మన దేశం రక్షణలో ఉందంటే కారణం మన ఇండియన్ ఆర్మీ. సో గర్వంగా చెప్పుకోవచ్చు మన వాళ్ళు అనేసి. వాళ్ళందరికీ మనము సెల్యూట్ చేయాలి. మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. మన దేశానికి ఒక వెన్నుముక్కలాగా ఒకటి రైతన్న, అలాగే ఇండియన్ ఆర్మీ. వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి మన కోసం ఇంత చేస్తారు కదా, వాళ్ళకు సెల్యూట్ చెప్పాలి. నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మన వెహికల్లో మన జమ్మూ కాశ్మీర్ బార్డర్ నుంచి అయితే మన సోల్జర్ అయితే వచ్చినాడు. ఇబ్బంది ఉందనేసి తనైతే ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ బేబీ పుట్టాడు కదా, తనను చూసుకోవడానికి అయితే ఇక్కడ వచ్చిందన్నమాట హైదరాబాద్. సో అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనమైతే ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. మన టెక్నీషియన్ అక్కడ దింపేసి మనం వెహికల్ అయితే మన పార్కింగ్లో అయితే వెహికల్ పెట్టేసుకున్నాము. మనకి ఇంకో బేబీని కూడా షిఫ్ట్ చేసేది ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేస్తా అని చెప్పడం జరిగిందనమాట. తనైతే ఆర్మీలో జవాన్. ఫస్ట్ అయితే అన్నకైతే సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మన దేశం కోసం తనైతే తన ప్రాణాలను పెట్టి మనందరి కోసం ఇంత కష్టపడుతుంది కదా. అందుకోసం అయితే ఈ వీడియో అయితే
వారి కోసం స్పెషల్గా తీస్తున్న ఒక గుర్తింపు కోసం మన జవాన్ అయితే ఇంత కష్టపడుతుంది కదా, సో దానికోసం అయితే మా వీడియో వస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నగర్ ట్రావెలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.